హాయ్ ఫ్రెండ్స్, ఇది అనదర్ రీజనింగ్ వీడియో. సో ఈరోజు మీకు కొన్ని డైరెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఓకే. వన్ ఈవినింగ్ మహేష్ was running, okay, he observed that his shadow is falling to his right. Okay, in which direction he is running? In which direction is he running? సో మహేష్ అనే క్యాండిడేట్ రన్నింగ్ చేసినప్పుడు హీ అబ్జర్వ్ దట్ హీ షాడో ఈజ్ ఫాలోయింగ్ టు హిజ్ రైట్ సైడ్కి ఆయన షాడో అనేది ఫాలో అవుతుంది. ఆయన ఏ డైరెక్షన్లో రన్ చేస్తున్నాడని మన క్వశ్చన్. సో ఆప్షన్స్ అనేవి ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్, 4 డైరెక్షన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్షన్స్ అనేవి రాసుకుందాం. డైరెక్షన్స్ నార్త్ సౌత్ ఇది మనకు తెలిసిందే, బట్ ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఈస్ట్ ఎటు వెస్ట్ ఎట్ అని. సో ఈస్ట్ ఎప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ వెస్ట్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్, వన్ ఈవినింగ్ మహేష్ వాజ్ రన్నింగ్. సో దీనికంటే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. మార్నింగ్ అయితే మనం ఎప్పుడు ఈస్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. 1% షాడో అన్నప్పుడు 1% షాడో గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 1% షాడో అన్నప్పుడు మార్నింగ్ అంటే ఆల్వేస్ మనకి ఈస్ట్ గుర్తు రావాలి. వెరాజ్ ఈవినింగ్ అంటే ఆల్వేస్ వెస్ట్ అనేది గుర్తు రావాలి. ఓకే, సో ఇప్పుడు 1% గురించి మాట్లాడుతున్నాం. వన్ ఈవినింగ్ మహేష్ వాజ్ రన్నింగ్, హీ అబ్జర్వ్ దట్ హిస్ షాడో ఈజ్ ఫాలోయింగ్ టు హిజ్ రైట్. ఓకే, అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ రన్నింగ్. సో ఇప్పుడు ఈవినింగ్ అన్నాడు. ఇక్కడ ఈవినింగ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? వెస్ట్. ఓకే, వెస్ట్ సైడ్. ఈవినింగ్ అనగానే వెస్ట్ సైడ్. ఫస్ట్ వన్ ఇక్కడ వరకు క్వశ్చన్ అయిపోయింది. ఫాలోయింగ్ టు హిజ్ రైట్, మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను ఇలా నిలబడ్డాను. సో నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇటు సైడ్ నిలబడితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇటు సైడ్ నిలబడ్డాను, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. వెస్ట్ సైడ్ నిలబడితే మనకి ఏంటి? లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వన్ ఈవినింగ్ మహేష్ వాజ్ రన్నింగ్, హీ అబ్జర్వ్ దట్ హిస్ షాడో ఈజ్ ఫాలోయింగ్ టు హిజ్ రైట్. ఈవినింగ్ ఈవినింగ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? వెస్ట్ రావాలి. షాడో ఈజ్ ఫాలోయింగ్ టు హిజ్ రైట్. షాడో అనేది మహేష్కి వెస్ట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ పడుతుందంట. అంటే రైట్ సైడ్ షాడో పడుతుంది అని అంటే ఆయన ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈజ్ హిజ్ రన్నింగ్ అంటే నార్త్. ఇప్పుడు వెస్ట్కి రైట్ హ్యాండ్ డైరెక్షన్ ఏంటి? నార్త్. కాబట్టి సో నార్త్ డైరెక్షన్లో తను రన్ చేస్తున్నారు. సో ఆప్షన్ సి అవర్ ఆన్సర్. ఒకసారి ఈజీగా అర్థం చేసుకోండి, మీకు సింపుల్గా లాజిక్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్, if northeast be west and northwest becomes south, then which of the following directions is southeast? Following directions is southeast. సో ఆప్షన్ సేమ్, ఈస్ట్ డైరెక్షన్స్ 4 కదా మనకి. వెస్ట్, నార్త్, దెన్ సౌత్. సో ఇక్కడ ఏమంటున్నారంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అది వెస్ట్ అయినప్పుడు నార్త్ వెస్ట్ డైరెక్షన్ అది బికమ్ సౌత్ అయితే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇది క్లాక్ వైజ్ నార్మల్గా కూడా వేసుకోవచ్చు డైరెక్షన్స్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నేను ఇలా వేద్దాం అనుకున్నా. సేమ్ కదా.
ఓకే, సో ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్ట్ ఏమన్నాడు, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నదే కదా ఏంటిది, నార్త్ ఈస్ట్. అదేమంటున్నాడు, వెస్ట్ అవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ నార్త్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, దీనికి మధ్యలో ఉన్నదేంటి, నార్త్ వెస్ట్. ఓకే, ఇది సౌత్ అవుతుంది అంటున్నాడు. సో నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది, సౌత్కి ఈస్ట్కి మధ్యలో, సౌత్ ఈస్ట్. సేమ్ డయాగ్రామ్ నేను మీకు ఈజీగా ఒకసారి డ్రా చేస్తాను, క్లియర్గా ఉండడానికి మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. నార్త్ ఈస్ట్, ఓకే, నార్త్ వెస్ట్, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కదా అందుకే. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, సౌత్ ఈస్ట్ ఉంటుంది, ఇక్కడ సౌత్ వెస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, నార్త్ వెస్ట్ ఏమైంది, నార్త్ వెస్ట్ అనేది నార్త్ ఈస్ట్ అనేది వెస్ట్ అయ్యింది, ఇది నార్త్ ఈస్ట్ అనేది వెస్ట్ అయ్యింది, నార్త్ వెస్ట్ అనేది సౌత్ అయింది. ఓకే, సో సౌత్ ఈస్ట్ అనేది ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో మనం ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇది ఎలా ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సర్కిల్ షేప్ అని అంటే మనకి ఎంత 360 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నార్త్కి ఈస్ట్కి ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది మనకి, 90 డిగ్రీస్. ఓకే, సేమ్ సౌత్కి ఈస్ట్కి 90 డిగ్రీస్, సేమ్ వెస్ట్ అండ్ సౌత్కి 90 డిగ్రీస్, సేమ్ వెస్ట్ అండ్ నార్త్కి 90 డిగ్రీస్. ఓకే, సో 90 డిగ్రీస్ ఫామ్ అయినప్పుడు నార్త్ అండ్ ఈస్ట్ మధ్యలో నార్త్ ఈస్ట్ ఉంది కాబట్టి దీన్ని హాఫ్ చేయొచ్చా అంటే దిస్ ఇస్ 45 డిగ్రీస్ అండ్ అనదర్ 45 డిగ్రీస్ అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్ట్ అనేది ఏం కావాలి, వెస్ట్ కావాలి, అంటే వెస్ట్ దగ్గరికి రావాలి నార్త్ ఈస్ట్ అనేది. సో మనం ఇప్పుడు ఈ యాంగిల్లో చూద్దాం. ఇలా నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంది కదా, సో ఇలా టర్న్ అయిందనుకో, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఇలా టర్న్ అయితే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సపోజ్ ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ డైరెక్షన్, ఇది సెకండ్ డైరెక్షన్. ఇప్పుడు ఉన్నారు మీరు, ఇలా తిరిగి వెళ్తారా లేకపోతే షార్ట్ కట్లో వెళ్తారా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే? నేనైతే షార్ట్ కట్ ప్రిఫర్ చేస్తాను. వై, బికాజ్ లాంగ్ వెళ్ళే కంటే షార్ట్ కట్ అనేది ఈజీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షార్ట్ కట్ అనేది యూస్ చేస్తారు. సో ఇది మనకి నార్త్ ఈస్ట్ లైన్. నార్త్ ఈస్ట్ నుంచి ఇదంతా తిరిగి వెళ్ళే బదులు ఇక్కడ కొంచెం వెళ్తే అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏముంది, నార్త్ ఈస్ట్కి నార్త్కి యాంగిల్ ఎంత, 45. నెక్స్ట్ వెస్ట్కి నార్త్కి యాంగిల్ ఎంత, 90. సో 90 + 45 ఎంత, 90 + 45 135 డిగ్రీస్. సో 135 డిగ్రీస్లో వెస్ట్కి అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్, నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఇది కదా, ఎక్కడికి రావాలి, సౌత్ అంటున్నారు. ఓకే, సేమ్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి 45 డిగ్రీస్, ఇక్కడ కూడా మనకి 45 డిగ్రీస్ ఉంటుంది. ఇది వెస్ట్కి రావాలి అంటే ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే బెస్టా, ఈ రౌండ్గా క్లాక్ వైజ్లో తిరిగి వస్తే బెస్టా? సో నేను ఇది యాంటీ క్లాక్ వైజ్ అన్నారు కాబట్టి నేను ఇది కూడా సెకండ్ వన్ కూడా యాంటీ క్లాక్ వైజే తీసుకుంటా. సో నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ ఉంది మనకి, ప్లస్ వెస్ట్ టు సౌత్ 90 డిగ్రీస్ ఉంది అంటే 135 డిగ్రీస్. సో మన క్వశ్చన్ థర్డ్ వన్, ఈ థర్డ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ ఏమంటున్నాడు, సౌత్ ఈస్ట్ ఎటు పోతుంది, ఏ డైరెక్షన్కి వస్తుంది అంటున్నాడు. ఈ రెండు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ అయినప్పుడు సేమ్ సౌత్ ఈస్ట్ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 135 డిగ్రీస్ రొటేట్ అయ్యి వెళ్తుంది కదా డైరెక్షన్కి. సో సౌత్ ఈస్ట్ ఏది, ఇది సౌత్ ఈస్ట్. ఓకే, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ మనకి 45 డిగ్రీస్ ఉంది. సో ఇది మనకి 90 డిగ్రీస్ అంటే 135. 45 + 90 = 135. అంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇక్కడికి ఈస్ట్కి వచ్చి ఇక్కడ నుంచి నార్త్కి వెళ్తే అప్పుడు కంప్లీట్గా 135 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది. సో సౌత్ ఈస్ట్ అనేది మనకి నార్త్ డైరెక్షన్కి వెళ్తుంది. ఓకేనా, ఇది ఇలా నార్త్ డైరెక్షన్కి వెళ్తుంది, 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి వెళ్తుంది కాబట్టి
మన ఆన్సర్ ఏంటంటే నార్త్. సౌత్ ఈస్ట్ అనేది నార్త్ డైరెక్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇచ్చారు. సి నార్త్ డైరెక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఈజీగా 2-3 టైమ్స్ చెక్ చేయండి. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.